నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమలలో ఘనంగా శ్రీవారి పార్వేటి ఉత్సవం. సుగంధ ద్రవ్యాలతో వైభవోపేతంగా స్నపన తిరుమంజనం. తిరుచానూరులో ఘనంగా కనుమ పండుగ వేడుకలు. శ్రీ పద్మావతి అమ్మవారి శుక్రవారపు తోటలో వైభవంగా గోపూజ. తిరుపతి శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో ఘనంగా గోపూజ. కనుమ పండుగ సందర్భంగా వైభవంగా గో మహోత్సవ వేడుకలు. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ. స్వామి అమ్మవార్ల వెంట వేలాదిగా గిరి ప్రదక్షిణకు తరలి వెళ్లిన భక్తులు. కాణిపాకంలో కనుమ పండుగ సందర్భంగా శాస్త్రోక్తంగా గోపూజ మహోత్సవం. గోవులకు నవధాన్యాలు పచ్చిగెడ్డి అందించి గ్రామ వీధుల్లో ఊరేగింపు ఉత్సవం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుచానూరులో ఘనంగా కనుమ పండుగ నిర్వహించారు. సకల దేవతా నిలయమైన గోవును పూజించడం మన హిందువుల సాంప్రదాయం. ప్రతి ఏడాది కనుమ పండుగ రోజున తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారపు తోటలో ఈ ఉత్సవం జరపడం ఆనవాయితీ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కనుమ పండుగను పురస్కరించుకుని గోపూజను ఘనంగా నిర్వహించారు. కనుమ పండుగలో భాగంగా ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తులను ఆలయం నుండి శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో రమణీయంగా అలంకరించారు. ఆ తరువాత శ్రీ పద్మావతి అమ్మవారికి షోడశోపచారాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంతో డోలలాడారు. ఆ తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గజరాజుకు సర్వదేవతలకు నిలయమైన గోమాతకు ప్రత్యేక అలంకరణలు చేసి విశిష్టమైన పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, ఆలయ ఇన్స్పెక్టర్ చలపతి, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం ప్రాశస్త్యాన్ని దశ దిశల దేశవ్యాప్తంగా చాటి చెప్పే ధర్మ ప్రచార రథాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. వేద పండితులు పూజా కార్యక్రమాల మధ్య ఈ ధర్మ ప్రచార రథం గిరి ప్రదక్షిణలో స్వామి అమ్మవార్ల ముందు కొనసాగింది. ఈ ధర్మ ప్రచార రథాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా నడుపుతూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ప్రచార రథాన్ని రానున్న మహాశివరాత్రి వేడుకలను దశ దిశలా ప్రచారం చేయడానికి ఈ రథ ప్రచార యాత్ర మరలా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రజల ముందుకు అందుబాటులోనికి తీసుకువచ్చామని తెలిపారు. ఈ రథం నేటి నుండి రానున్న మహాశివరాత్రి వేడుకలు ఏ విధంగా నిర్వహించబడుతున్నాయో ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం పురాతన ఆలయాలను మరియు ఇలాంటి ధర్మ ప్రచార వాహనాలను మరమ్మతులు చేసి వాటికి పునర్వైభవం తీసుకువచ్చే విధంగా కార్యాచరణ చేపడుతుందని తెలియజేశారు. స్వామివారి ప్రచార రథం కూడా ఇంత ముందర కూడా ఉండింది, కానీ వైసీపీ హయాంలో దాన్ని పట్టించుకున్న పాపాను పోలే. దానివల్ల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యువ గారు మంచి ఆలోచనతో మరి బ్రహ్మాండంగా ఈ రోజు దాన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి కొత్తగా మళ్ళీ అదే చేసేసి మీద మొత్తం బాడీ బిల్డింగ్ చేయించుకొని ఈ రోజు ప్రతి స్టేట్ లో కూడా మన స్వామివారి ప్రత్యేకత ఏమిటి, మన స్వామివారి పవర్ ఏంటి, రావుకేవి పూజ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒక ప్రచారం చేసుకుంటూ భారతదేశంలో తిరిగే బండి ఈ మరి ప్రచారథం
స్వామివారి ప్రచారార్థం అని చెప్పి తెలియజేసుకుంటూ, అట్నే వచ్చే రోజుల్లో కూడా ఇప్పుడు ఇంకా 3 శాంక్షన్స్ వచ్చాయి. మీకు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తున్నాం. ఒకటి వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా 40 ఫీట్ రోడ్ తీసుకొని మొత్తం లోబాయి కలబోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ బిల్డింగ్ ఒకటి ఉండింది అడ్డంగా ల్యాండ్ ఎక్విజిషన్ లో గౌరీ సెంటర్, అదే బిల్డింగ్ ఉంది. దానికి కూడా పేమెంట్స్ అయిపోయినాయి. దాన్ని కూడా బిఫోర్ మరి వచ్చే శివరాత్రికి టార్గెట్ పెట్టి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బండ్ బ్యూటిఫికేషన్, ఈ రివర్ వ్యూ ఉంది కదా, అవన్నీ క్లోజ్ చేసేసి మొత్తం కూడా బండ్ డెవలప్మెంట్ చేసి అక్కడి నుంచి మెటీరియల్స్ వచ్చి నది హారతుల్లో పెట్టుకొని చేసే బాధ్యత ఈ రోజు బ్రహ్మాండంగా చేస్తున్నాం. అట్లే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా నిన్న వెళ్ళి ఒక 99 కోట్లకి మరి చెక్ డ్యామ్స్ విత్ టోటల్ ఎంటైర్ బ్యూటిఫికేషన్ ఆఫ్ స్వర్ణముఖి అని చెప్పి నిన్న ప్రపోజల్ ఇచ్చొచ్చాం. వారు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన కూడా చెప్పారు మా డ్రీమ్ వచ్చేసి బ్రహ్మాండం చెట్లు చుట్టుపక్కల కొండ చుట్టూ ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఆయన ఆశ. దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజల టికెట్ల కౌంటర్లను భక్తులకు అందుబాటులోనికి వచ్చాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆవరణంలో ఉన్న రాహుకేతు సర్పదోష నివారణ పూజల టికెట్లు మరియు వివిధ రకాల సేవల కౌంటర్లను 3వ గోపురం వద్ద సాంస్కృతిక కళా మండపంలో ఈ సెల్ ఫోన్ కౌంటర్లను ఆలయ దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లు పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి కౌంటర్లను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రాహుకేతు పూజా టికెట్ల కౌంటర్లను ఆలయం వెలుపల ఏర్పాటు చేశామని, ఇక్కడి నుంచి భక్తులు నేరుగా వారికి కావలసిన సేవా కార్యక్రమాల టికెట్లను ఈ కౌంటర్ నందు కొనుగోలు చేసి నేరుగా పూజల్లో పాల్గొనవచ్చునని, ఇది పూర్తిగా డిజిటల్ మనీతో ఈ కౌంటర్ నందు టికెట్ కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేశామని, భక్తులు కూర్చునేందుకు విశాలమైన ప్రదేశాన్ని మరియు భక్తులకు మంచినీటి సౌకర్యాలు ఈ కౌంటర్ నందు ఏర్పాటు చేశామని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. ఆన్లైన్ నందు టికెట్లను నమోదు చేసుకున్న భక్తులు నేరుగా వారి పూజా సేవాది కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించుకోవచ్చునని తెలియజేశారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేందుకు కార్యాచరణ చేపట్టనున్నామని తెలియజేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా గోశాలలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరీ పూజ, తులసి పూజ చేశారు. అటు తర్వాత గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజ చేసి కర్పూర హారతులు సమర్పించి వాటికి దాణా అందించారు. ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన్లు, కోలాటాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే గోశాల ఇన్ఛార్జ్ సంచాలకులు డాక్టర్ శివకుమార్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमे तथा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां परायणं नारायणपरमगद्यस्मिन् दृश्यते शिखाणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे बभास्वरा सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गळम् ऊर्ध्वरेतद्विरूपाक्षं विश्वरूपाय वै नमः यदुत्तरकोंसधस्थं निचक्रमाणस्त्रेधोर्गायाम् क्षेत्राय विष्णुर्मनुषेदशस्य गुरुक्षितिगुं सुजनिमाचकार त्रिर्देवः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानिः परमं पदं सदा पश्यन्ति सूरयः विधीयचक्षुराततं तद्विप्रा श्रुतिभाषामलाज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् प्रत्यस्य महद्युभिः स्वोपरिधत्तं गायाधवप्रियाम्
लक्ष्मीं प्रियसखीं देवीं विष्णुपत्नीमधूर्यां प्रतीचीमेनागुं हविषा यजामः त्रेधा विष्णुदुर्गायो विचक्रमे महीतवायुः सन्धुवाना वाता अभिनो गृह्णन्तु सहस्राक्षसहस्रवं पुरुष एवेदं सर्वं यद्भूतं यत् తీసుకోండి ముఖ్యస్తా తీసుకోమ్మా మేడం మేడం అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. దేశానికి వెన్నెముక రైతన్న అయితే ఆ రైతన్నకి వెన్నెముక మన గోమాత. ఈరోజు గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చాలా సంతోషం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి తిరుపతి గోశాలలో గోపూజ కార్యక్రమంలో ఈవో గారితో పాటు కలిసి పాల్గొనడం జరిగింది. నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వందే గోమాతరం అనే నేషనల్ సెమినార్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలపడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈవో గారికి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించండి. ఈ వందే గోమాతరం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతులు ఆవుని బరువుగా కాదు, అదొక బాధ్యతగా భరోసాగా భావించాలి. ఆ సైంటిఫిక్ రీజన్స్లో గోమాత ఇంట్లో ఉంటే అది మనకు ఆర్థికంగా కూడా కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా ఒక నేషనల్ సెమినార్ని మేము ఏప్రిల్లో దాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నాం. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆ మహోన్నత కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి గారు, ఈవో గారు, చైర్మన్ గారు దానికి ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో గోమాతని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ఎందుకంటే దేశీయ ఆవులు ఇప్పటికే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి
పుంగునూరు ఆవు కనుమరుగైపోతోంది. మన పక్కనే ఉన్నటువంటి ఒంగోలు జాతి కూడా కనుమరుగైపోయి బ్రెజిల్లో దక్షిణ కైలాసనాథుడు శ్రీకాళహస్తీశ్వరుడు గిరి ప్రదక్షిణకు అంగరంగ వైభవంగా తరలి వెళ్లారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో జరిగే తమ వివాహానికి కైలాసగిరిలో కొలువు తీరిన దేవతలు, మునులు, మహర్షులు, గంధర్వులు, కిన్నెరలు, కెంపురుషార్థులను ఆహ్వానించడానికి ఆది దంపతులు స్వయంగా గిరి ప్రదక్షిణకు బయలుదేరి వెళ్లారు. స్వామి అమ్మవార్ల వెంట వందలాది మందిగా భక్తులు గిరి ప్రదక్షిణకు తరలి వెళ్లారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి రుద్రాక్ష చప్పరాలలో కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, డమరుకాలు, శంఖారావాలు పూరిస్తూ భక్తులు శివనామస్మరణ నడుమ గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని వైభవంగా ప్రారంభించారు. ఆలయం నుంచి పురవీధుల మీదుగా స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణకు బయలుదేరారు. 23 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ఉత్సవంలో స్వామి అమ్మవార్లు ఆయా విడిది మండపాల వద్ద కొలువు తీర్చి భక్తులను అనుగ్రహిస్తారు. స్వామి అమ్మవార్లకు భక్తులు అపూర్వ స్వాగతం పట్టి కర్పూర నీరాజనాలు పడుతున్నారు. స్వామి అమ్మవార్ల రాక సందర్భంగా ఆయా మండపాల వద్ద మామిడి తోరణాలు, అరటి తోరణాలతో సింగారించి రంగవల్లికలు తీర్చిదిద్ది అపూర్వ స్వాగతం పలుకుతూ కర్పూర నీరాజనాలు పట్టి భక్తులు భక్తి తన్మయత్వంతో ప్రణమిల్లుతున్నారు. కైలాసగిరిలో కొలువు తీరిన దేవతలు, మునులు, మహర్షులు, గంధర్వులు, కిన్నెర కింపురుషార్థులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో జరిగే తమ వివాహానికి ఆహ్వానించడానికి ఆది దంపతులు స్వయంగా గిరి ప్రదక్షిణకు బయలుదేరి వెళ్లారు. ఈ ఉత్సవంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి, ఆలయ ఈవో బాపిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలానంద్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కొండ చుట్టూ ఈరోజు ఓపెన్ చేస్తాం. ఆ స్వామివారితో పాటు ఈ కూటమి ప్రభుత్వానికి దాన్ని డెడికేట్ చేస్తూ వాళ్ళ ఆలోచనలకి నీట్ గా చేస్తున్నాం. అట్లనే కొండ చుట్టూ కూడా మొత్తం కూడా గ్రీనరీ, సీటింగ్ ఏరియాస్, బాత్రూమ్స్, లైట్స్, అవసరమైతే ఐ వాంట్ టు మేక్ ఎంటైర్ టౌన్ వైఫై ఫ్రీ జోన్. అంటే వైఫై ఫ్రీ జోన్ అంటే ఫ్రీ వైఫై గా వాడేటట్టు, వైఫై కూడా ఎక్కడ వచ్చినా సరే కనెక్ట్ చేసుకొని స్వామివారికి ఇక్కడి నుంచి వాడేటట్టు కూడా ఆలోచన చేస్తున్నాం. ఏ రకంగా హాంకాంగ్, సింగపూర్ లో మరి గవర్నమెంట్ వైఫైస్ ఉంటాయో ఇక్కడ కూడా ఇంటిగ్రేటెడ్ వైఫై పెట్టి ప్లాన్ చేసే ఆలోచన ఉంది. తప్పకుండా ముందుకు పోతామని తెలియకుండా జై హింద్, జై తెలుగు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంతో చాలా కాలం నుండి పరిష్కారం కాని సెట్టిపల్లి భూముల సమస్యలను పరిష్కరించి ఆన్లైన్ లాటరీ పద్ధతిలో భూముల కేటాయించడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో సెట్టిపల్లి భూ కేటాయింపుపై తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, తుడా వీసీ ఇన్ఛార్జ్ జేసీ గోవిందరావుతో కలిసి లబ్దిదారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సెట్టిపల్లి భూ సమస్యలకు పరిష్కారం చూపిన జిల్లా కలెక్టర్ తిరుపతి ఎమ్మెల్యే, తుడా చైర్మన్లపై లబ్దిదారులు పూల వర్షం కురిపించి తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెట్టిపల్లి భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2019న జీవో తీసుకువచ్చిందని, కోర్టు కేసులు, ఇతర రెవెన్యూ సమస్యల కారణంగా భూ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. సెట్టిపల్లి భూముల వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మంత్రుల బృందం ఏర్పాటు చేసి విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు సమస్యపై వాకబు చేశారని తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రెవెన్యూ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 636 ఎకరాల సెట్టిపల్లి భూ సమస్యలను ల్యాండ్ పుల్లింగ్ విధానం ద్వారా పరిష్కరించి ఆన్లైన్ లాటరీ పద్ధతిలో పారదర్శకంగా 2011 మందికి భూముల పట్టాలను కేటాయించే విధానాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని తెలిపారు. త్వరలో తుడా నుంచి భూ రిజిస్ట్రేషన్ చేసి ల్యాండ్ పుల్లింగ్ ఓనర్ డాక్యుమెంట్లను క్యూఆర్ కోడ్లతో పక్కాగా భూ హక్కు పత్రాలను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారి ఒక ఊరు మొత్తం భూ సమస్యను పరిష్కరించి భూములు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇందులో 30% భూమిని వ్యవసాయం కొరకు, 50% భూమిని ఇంటి పట్టాల కొరకు కేటాయించామని తెలిపారు. గృహ నిర్మాణానికి ప్రతి లబ్దిదారునికి 2 సెంట్ల భూమిని పంపిణీ చేస్తామని, లేఅవుట్ వివరాలను డిస్ప్లే చేస్తామని తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్ కొరకు మొత్తం 16 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ డ్యూటీ ఫీజు రాష్ట్ర ప్రభుత్వం మినహాయించిందని తెలిపారు. భవిష్యత్తులో సెట్టిపల్లి చుట్టుప్రక్కల వాణిజ్య సదుపాయాలు, హోటళ్లు,
కన్వెన్షన్ హాళ్లు రానున్నాయని, తద్వారా సెట్టిపల్లి భూముల విలువ గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. సుమారు 225 ఎకరాలలో మోడల్ టౌన్షిప్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 1.50 కోట్ల చొప్పున సుమారు 350 కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. ఈ నిధుల ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు, త్రాగునీటి వసతి, మంగళం నుండి సెట్టిపల్లి మోడల్ టౌన్షిప్ కు 100 అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాల కాలం గడుస్తున్నా పరిష్కారం కాని సెట్టిపల్లి భూముల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చొరవతో జిల్లా కలెక్టర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపరెడ్డి మౌర్యల ఆధ్వర్యంలో పరిష్కరించడం జరిగిందని తెలిపారు. 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భాగంగా సెట్టిపల్లి భూ సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం అడుగులు వేసిందని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ పరుమాళ్లు సెట్టిపల్లిలో సందర్శించి బాధితులతో మాట్లాడారని తెలిపారు. తుడా చైర్మన్ మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సెట్టిపల్లి భూములు పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. గతంలో గృహ నిర్మాణానికి ప్రభుత్వం 1.5 సెంట్లు నిర్ణయించగా అడిగిన వెంటనే 2 సెంట్లు కేటాయించడంతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ముఖ్యమంత్రి మినహాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నరసింహులు, ఆర్డీఓ రామ్మోహన్, తుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ దేవికుమారి, భూసేకరణ అధికారి సుజన, తిరుపతి తహసీల్దార్ సురేష్ బాబు, సెట్టిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క సెట్టిపల్లి భూ సమస్య మీరు ఆ గ్రామాల్లో ఉండేటప్పటి నుంచి దాదాపు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా పరిష్కారం కాని దిశగా ఉండడం తెలిసిన విషయం. అందులో భాగంగా అటువంటి ముఖ్య సమస్యలు మన ముఖ్యమంత్రి గారి చొరవతో, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ యొక్క సమస్య మన కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జేసీ గారు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఎక్కువ చొరవ తీసుకొని కలెక్టర్ గారు దీనికి ముందుండి చేయడం, మనస్ఫూర్తిగా కలెక్టర్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2004 డిసెంబర్లో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెవెన్యూ సదస్సులో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరగడం జరిగింది. అటువంటి రెవెన్యూ సదస్సులో మన కలెక్టర్ గారు మన చెట్టిపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించి ఆ సమస్యలో కలెక్టర్ గారు అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకొని మరలా 4-5 సార్లు చెట్టిపల్లి గ్రామంలో సందర్శించి ప్రతి రైతు యొక్క సమస్యలందరూ తెలుసుకొని సమస్య పరిష్కారం చేయాలి అనే ఒక దృక్పథంతో కలెక్టర్ గారి యొక్క చర్యతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వర్చువల్ గా నారావారిపల్లిలో ఆన్లైన్లో లక్కీ డిప్ ద్వారా పెట్టడం జరిగింది. అది ఇప్పుడు మీకు నేరుగా కూడా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అది పట్టాలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆన్లైన్లో మీకు ఎంపికైన ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు. మీకు అందరూ తెలుసు, గత 50 సంవత్సరాలకు పైగా సెట్టిపల్లి ఒక అన్సెటిల్మెంట్ విలేజ్ ఎన్ని గలాటలు జరిగినాయో, ఎంతమంది ఇబ్బంది పడ్డారో, ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడినా చూస్తూనే వచ్చాం. కానీ 2014లో మన గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు మీకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన దాని ప్రకారం మీకు చేయాలనుకున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో లేట్ అయింది. కానీ నేను కూడా వెంటనే నేను మీకు అందరికి మాట ఇచ్చాను, ఫస్ట్ సెట్టిపల్లి సైట్ అడుగు పెట్టినాను, సెట్టిపల్లి సైట్ క్లియర్ చేస్తాను, 100 రోజుల లోపల సెట్టిపల్లి క్లియర్ చేసి చూపిస్తానని చెప్పాను. అదేవిధంగా సీఎం గారి దగ్గర పోయి, మినిస్టర్ గారి దగ్గర పోయి, సిసిఎల్ఏ మేడం దగ్గర కానీ, కలెక్టర్ గారు కానీ అందరూ రాత్రి పౌరులు కష్టపడి అర్ధరాత్రి క్యాబినెట్ లో ఫైల్ పెట్టి మరి సెట్టిపల్లి క్లియర్ చేసుకోవచ్చు ఘనత. అదేవిధంగా ఈరోజు ఇక్కడ 2 వ్యక్తులు లేరు, వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలా. ఒకటి మౌర్య మేడం గారు, 2 సుమన్ పంచుల గారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ రోజు
ఒక జాయింట్ కలెక్టర్గా ఒక కమిషనర్గా ఉన్నప్పుడు కూడా కంటిన్యూస్ ఫాలోఅప్ చేసి వాళ్ళ సొంత పనిలాగా ఇవన్నీ కూడా కలెక్టర్ గారితో ఫాలోఅప్ చేసి పెట్టడం. అదేవిధంగా ఈరోజు సుమారు 900 మందికి 1.5 సెంట్ లోపల వస్తే ఫ్లాట్ సీఎం గారితో రిక్వెస్ట్ చేశాం, సరే అర్బన్ మనం 2 సెంట్స్ ఇస్తే బాగుంటుంది అంటే నో అని ఆలోచించకుండా ఒక సెకండ్ లోనే కోహెడ్ అందరూ 2 సెంట్లు ఇచ్చేసారని చెప్పేసి సుమారు 900 పైగా 2 సెంట్లు భూమి కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సార్ రిజిస్ట్రేషన్ ఫీజులు వీళ్ళు భరించుకోలేదు, మనం ఇన్ని సంవత్సరాలతో వాళ్ళు మనం 50%, 30%, 70% ల్యాండ్ ఇస్తున్నారని చెప్పిన వెంటనే వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా మనం ఫ్రీగా చేయిస్తే బాగుంటుంది. సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ మనకి ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్ కంటేనే, ఓకే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ అని కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. మామూలుగా ఏదన్నా నిర్ణయం తీసుకోవాలంటే క్యాబినెట్ లో ఒకసారి వెళ్తుంది. నాకు తెలిసి నాకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఐఏఎస్ లో. క్యాబినెట్ కి 3 సార్లు ఫైల్ ఒకటే సింపుల్ 3 సార్లు కూడా ఇంకా 3వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇన్నిసార్లు వస్తుంది, ఇంకా ఎందుకు చేయలేదు, ఈ పార్టీ అయిపోవాలి కదా అంటే సార్ ఉద్దేశం ఏంటంటే 2019లోనే మార్చిలో జీవో ఇచ్చారు, మీ అందరికి తెలిసిందే. కానీ ఇంకా 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అవుతుంది, ఇంకా వాళ్ళ సమస్య అట్లానే ఉంది. 60-70 ఏళ్ళ నుంచి వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళకు పరిష్కార మార్గం చూపించారు కదా. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఫీల్డ్ మీద ఒక 636 ఎకరాలు ఉన్నటువంటి ఒక విలేజ్ ని సెటిల్ చేయడం అనేది చాలా కష్టమైన పని. 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేయడం ఈజీనే. అప్పుడు భూములు విలువలు లేవు, ఎక్కువ మంది జనాభా లేరు. కానీ ఇప్పుడు తిరుపతి పట్టణం, తిరుపతి సెంటర్ లో ఉంటుంది, హార్ట్ ఆఫ్ తిరుపతిలో ఇప్పుడు ఈ ఊరుంది. చూస్తే మొత్తం ఏదో ఎడారిలా ఉంటుంది, చుట్టుపక్కలన్నీ ఇల్లులు వచ్చేసి ఉంటాయి. ఇక్కడ ఒక్క చోట మాత్రం ఎంతో మంది సుమారుగా 3000 కుటుంబాలకు పైసలుగా దీని మీద ఆధారపడి ఉన్నారు. అందరూ మీ అందరూ కళ్ళలో ఈరోజు ఆనందం చూడడం నిజంగా మీ అందరికంటే నాకు చాలా ఆనందం. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారిది నిజంగా ఆయన దిశానిర్దేశం, ఆయన ఆలోచించినటువంటి మార్గదర్శకాలు తోటి ఈ రోజు ఈ సమస్యను మనం పూర్తి చేసుకోగలిగాం. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు వాళ్ళ ఆఫీస్ నుంచి పర్సనల్ గా అడిగి వీళ్ళ సమస్య ఏంటి, మనకు వీళ్ళు చాలాసార్లు రిప్రజెంట్ చేస్తున్నారు, ఎట్లా మీరు పరిష్కారం చేయాలి, ఇదంతా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా కనుక్కోవడం. ముఖ్యంగా గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రెవెన్యూ మంత్రి గారు ఆయన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఒక టాస్క్ లాగా ఇచ్చారు. మీరే జిల్లా మంత్రి, మీరే రెవెన్యూ మంత్రి కాబట్టి రెవెన్యూ సబ్జెక్టు, మీరు ఖచ్చితంగా ఇది పరిష్కారం చేయాలని సార్ కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఎన్ని మీ అందరూ తెలియకపోవచ్చు, వెనకాల జరిగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ పిలిపించి స్టేట్ లెవెల్లో ఆయన, మన మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ సార్, సిసిఎల్ఏ గారు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సురేష్ గారు, నేను అప్పుడున్నటువంటి మున్సిపల్ కమిషనర్ విసి కూడా మౌర్య గారు ఆల్మోస్ట్ 4 గంటలు మీటింగ్ ఎట్లా చేయాలి. సెక్రటేరియట్ లో కూడా ఫైల్ కలెక్టర్ నుంచి వెళ్ళిన తర్వాత ఒక 100 క్వరీలు ఎలా, ఎందుకంటే ఇట్లాగా ఈ రాష్ట్రంలో ఒక అన్సెటిల్డ్ విలేజ్ ని సెటిల్ చేయడం అనేది ఫస్ట్ టైం మొత్తం విలేజ్ ని సెటిల్ చేయడం, అది కూడా ల్యాండ్ కూలింగ్ పద్ధతిలో ఎవరి భూమిలో వాళ్ళకి సెటిల్ చేయడం అనేది చాలా సులభం. కానీ ఒకరి భూమిని తీసుకొని ప్రభుత్వానికి కొంచెం కూడా కొంచెం మళ్ళీ అతనికి అందులో 30%, 50% ఇట్లా పెట్టి మళ్ళీ కొన్ని కోర్టు కేసులను అనిపించడం, ఇట్లా చాలా కొర్రీలు పైన సెక్రటేరియట్లో సెక్రటరీ చేయాలా వద్దని. కానీ అవన్నీ పెట్టి క్యాబినెట్ లో పెడితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే దీంట్లో ఖచ్చితంగా ఇది చేయాల్సిందని క్యాబినెట్ లో కూడా అప్రూవ్ చేశారు. ఇంటర్నల్ రోడ్ చేయడం మళ్ళీ చెప్పాల్సింది, ఇంటర్నల్ రోడ్ చేసినప్పుడు మీకు లేఅవుట్ కూడా కొంతమందికి చూపించి ఆ రోజు 30-40 మంది వచ్చారు. ప్రతి చిన్నదానికి కూడా రోడ్ వేసారు, ఇంటర్నల్ రోడ్. మళ్ళీ 25-30 ప్లాట్లకు ఒక రోడ్ వచ్చే విధంగా, తద్వారా ఎక్కడ కూడా ఒక స్లమ్ లాంటి వాతావరణం కానే కాకుండా మంచి లేఅవుట్ రావాలి. అన్ని
అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక లేఅవుట్ రావాలనే ఉద్దేశంతో మంచి లేఅవుట్ కూడా ఖచ్చితంగా చేస్తాము. దానికి 8 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది, ఓపిక పట్టాలి. కానీ ఖచ్చితంగా ఇంత చేస్తామంటే అది చేస్తామనే నమ్మకం మీరు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అది ప్రభుత్వం ఖచ్చితంగా చేసి, అదేవిధంగా ఈరోజు మనం లాటరీ మాత్రమే ఆల్రెడీ లాటరీ సీఎం గారు ప్రెస్ చేశారు, కానీ రిలీజ్ చేద్దామని నేను, ఎందుకంటే అందరం మన సమక్షంలో అందరూ షేర్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం గారు కూడా చాలా సంతోషపడ్డారు. ఆన్లైన్ పద్ధతిలో చేశారు, వెరీ గుడ్. ఎవరికి ఛాన్స్ కానీ చేసేది ఏదైనా ప్రభుత్వం సీఎం గారు ఎప్పుడు ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడతారు. అందుకే ఏకమాలతో మాట్లాడుకొని తర్వాత ఈరోజు లాటరీ మాత్రమే కరెక్ట్ 10 రోజులు 12 రోజుల్లో ఇంకొక మంచి ముహూర్తం చూసి డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్డ్ డీడ్ మీకు మేమే కూడా నుంచి మీ పేర్ల మీదకి రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసి దాంతో పాటు ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికేట్ అంట, ఇంగ్లీష్ లో ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికేట్. ఈ 2 చాలు మీకు. మీరు కళను అమ్ముకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా 2 డాక్యుమెంట్ చాలు. ఈ 2 కూడా ప్రింటెడ్ డాక్యుమెంట్లు పక్కాగా క్యూఆర్ కోడ్ తోటి ఇస్తాం. లోహనాథం అన్నారా? మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తే అవన్నీ ఐడీలు, ప్రతి ఒక్కరికి ఒక ఐడి ఇచ్చాం. ఓకే, ఏదో చేయడం కాదు, ఐడి ఇచ్చాం. లోకనాథం ప్లాట్ నెంబర్ 178 101 స్క్వేర్ యార్డ్స్. వీళ్ళంతా 101 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళు. భూ విశ్వనాథ్ రెడ్డి, మునిభాస్కర్, కృష్ణమూర్తి, కస్తూరి. ఓకే, సో అన్ని అలా చెప్పాను కదా. సుమారుగా 1000 మందికి 101 స్క్వేర్ యార్డ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఉందా? వ్యవసాయ భూమి. ఇందులో మళ్ళీ మీరు ఇంకోటి కాళహస్తి మహాదేవన్, కంచి వెంకటముని. ఓకే ఓకే అండి, ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తాము. ఓకే, కింద కూడా పెడతాము. ఇది పేజ్ వస్తుంది. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. నారావారిపల్లి తరహాలోనే సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా స్వర్ణ చంద్రగిరి మండల అభివృద్ధి ప్రణాళికలను ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. స్వర్ణకుప్పం నారావారిపల్లె తరహాలోనే సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సీఎం ఈ ప్రణాళికల్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. చంద్రగిరి మండలంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఈ అభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయనున్నారు. గత ఏడాది సంక్రాంతికి కందులవారిపల్లి, చిన్నరామాపురం, రంగంపేట గ్రామాలను కలిపి స్వర్ణ నారావారిపల్లి కార్యక్రమానికి ఎంపిక చేశారు. స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టు ద్వారా ఒక ఏడాదిలోనే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఏడాది కాలంలోనే అన్ని ఇళ్లకు 100% సౌర ప్లానింగ్లను అమర్చడం ద్వారా ఇంధనం స్వయంగా సమృద్ధిని సాధించింది. తద్వారా ప్రతి ఇంటికి ఉచితంగానే విద్యుత్ వెలుగులు వచ్చాయి. శాస్త్రీయ పద్ధతిలో పాడి పరిశ్రమలను
ప్రోత్సహించడం, ప్రకృతి సేద్యం విస్తీరణ తదితర ప్రణాళికల ద్వారా తలసరి ఆదాయం 20% మేర పెరిగింది. మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా ప్రత్యేక స్కిల్లింగ్లు, అప్ స్కిల్లింగ్ల కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తి సంతృప్తి స్థాయిలో ప్రతి లబ్ధిదారుడికి చేరేలా అమలు చేయటంలో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు స్వర్ణ నారావారపల్ల కార్యక్రమంలో భాగంగా అమలు చేశారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో చంద్రగిరి మండలం అంతటా ఈ ప్రాజెక్టును విస్తరించాలి. ఏడాదిలోపు నిర్దేశించుకున్న ఫలితాలను సాధించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులతో కలిసి సమీక్షలో ఈ మేరకు సీఎం దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో పబ్లిక్ పాలసీస్ వల్ల బిలియనియర్స్ ఎక్కువ అవుతున్నారు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఆ సమాజం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. డబ్బులు అనేది, సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమాజం అవుతుంది. ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాన్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇక్కడి నుంచి కొట్టాల చెరువుకు వెళ్తాయి. కొట్టాల చెరువుకి వెళ్ళాలంటే కోమటి చెరువు అని ఇక్కడ ఉంటుంది. ఆ కోమటి చెరువు నీళ్ళు పెడితే గ్రావిటీతో, స్వీపేజ్తో ఆ నీళ్ళని కూడా నేను కొట్టాల చెరువుకి వెళ్తాయి. ఈ ప్రాంతంలో అన్ని చెరువులు ఫుల్గా నీళ్లు ఉంటాయి. ఈ సంవత్సరం 3.6 మీటర్స్ రోడ్ వాటర్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఆలోచన ఏంటంటే వర్షాకాలం అయిన వెంటనే 3 మీటర్లు ఉండాలా. మడింత విషయంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఆ ప్రాజెక్ట్ మీరు చూస్తే సంజీవని ప్రాజెక్టులో బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా లేటెస్ట్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొస్తున్నాడు. తిరుపతి రాబోయే రోజుల్లో ప్రిఫర్డ్ వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్గా తయారవుతుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర పెళ్లి చేసుకోవడం కంటే మహాభాగ్యం ఒకటి ఉండదు. దానికి ఎక్కువ హోటల్స్ వస్తున్నాయి. మొన్న సెట్టిపల్లి ఇష్యూ సార్ట్అవుట్ చేశాం. రేపు రాబోయే అన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ చేస్తాం. 25 ఎకరాలు భూమి మొన్నే మన స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఇచ్చాం, స్పోర్ట్స్ సిటీకి ఇచ్చాం. ఇందులో కూడా 9 ఎకరాలు వస్తుంది. అక్కడ హోటల్స్కి ఇస్తాం, వర్క్ స్టేషన్స్, ఐటీ కంపెనీలు తీసుకొస్తాం. అదే కన్వెన్షన్ సెంటర్స్ పెడతాం. తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 సిటీస్ ఉంటాయి. మెగా సిటీస్ ఆ ప్రణాళిక తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇది బ్రీఫ్. అందుకే చాలా గందరగోళం జరిగింది. ల్యాండ్ రికార్డ్స్ అన్నిటికీ ఇప్పుడు రాజముద్ర ఒకప్పుడు సొంత ఫోటో వేసుకొని ఎవరికి వాళ్ళకి ఇష్టం లేకపోతే అవన్నీ 22A కింద పెట్టేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని అతలాకుతలం చేశారు, గందరగోళం చేశారు. ఒక విధంగా ఒక కయాస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నేనేమన్నానంటే ఒక రోజు అయ్యేది కాదు, 1 year ప్రోగ్రామ్ ఇచ్చాను. 1 year ₹1 అవినీతి లేకుండా సర్వే పూర్తి చేసిన తర్వాత వాళ్ళకందరికీ రాజముద్రతో QR కోడింగ్ పెట్టి, బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవరు ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. ఇంకా వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్గా సార్ట్అవుట్ చేస్తాం. ఒకవేళ కంప్లైంట్స్ ఉంటే నేనే పర్సనల్గా వెళ్తా, అక్కడికి ఎన్క్వైరీ చేస్తా. ఎవడైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తా. శాశ్వతంగా మీకు 2027కి ఈ రాష్ట్రంలో ల్యాండ్ సమస్య లేకుండా పరిష్కారం చేసే బాధ్యత, అది ఒకటే పెద్ద బాధ్యత నాకు. చాలా సవాలుగా తయారైంది. అందుకే టెక్నాలజీ కూడా పక్కాగా పెడుతున్నా. చాలా సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ 9న నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. అంతవరకు రాష్ట్రంలో అన్ని గ్రామాలకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అనుకుంటున్నా. కలెక్టర్ ఫోకస్ చేయమంటున్నా. జాయింట్ కలెక్టర్ is meant only for this purpose. ఈ 1 year no other work, that is the duty of joint collector.
చూస్తే మొత్తం ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూని పరిష్కారం చేశా. ఇప్పుడే నేను ఆన్లైన్ లాటరీ ద్వారా ఆపరేట్ చేశా. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా 100% ఫుల్ ప్రూఫ్గా ఈ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశా. రేపటి నుంచి అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలి, వాళ్ళు డెవలప్ చేసుకొని బాగుపడవచ్చు. భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలలో ప్రజలు నూతన వెలుగులతో నింపాలని, శ్రీ వెంకటేశ్వర స్వామివారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భగవత్నిలయమైనటువంటి కలియుగ వైకుంఠంలో మనం తెలుగు జాతి మొత్తం జరుపుకున్నటువంటి అతి పెద్ద పుణ్యక్షేత్రం భోగి, సంక్రాంతి, ఇంకా కూడా కనుమ, అన్ని పండుగలను పూర్వీకులు మనకు అందించినటువంటి సంపదను మనం ఎంజాయ్ చేస్తున్నాం. భగవంతుడు నిలయమైనటువంటి తిరుపతి పట్టణంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చేస్తున్నటువంటి భక్తులు ఇస్తున్నట్టు ఆశీర్వాదంతో వాళ్ళకి సేవకుల్లాగా పనిచేయాలని, తిరుపతికి ఒక మంచి సంపదను క్రియేట్ చేయాలని, కలియుగ వైకుంఠంలో తిరుపతిలో ఉన్న శక్తి, సామర్థ్యం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, ముఖ్యంగా మన యువకులు అన్ని రంగాల్లో రాణించాలని, విద్యాపరంగా మంచి వెలుగుని సంపాదించాలని, వారి మీద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులకి వారి మంచి వెలుగును తీసుకురావాలని, మొదటి నుంచి కూడా 50 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళైంది నేను మీతో మాట్లాడి తిరుపతి ప్రజలతో. మీకు అన్ని విధాలా భగవంతుడు తోడుగా ఉండాలని, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మీకు, మీ బిడ్డలకి, మీ తల్లిదండ్రులకి ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలని మీ అందరి తరఫున నేను భగవంతుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలను అందించడమే కాకుండా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా అందించమని, కాపాడమని, నూతన సంవత్సరంలో వస్తున్నటువంటి భోగి పండుగ కానీ, సంక్రాంతి పండుగను కానీ, కనుమ పండుగను కానీ, పశువుల పండుగను కానీ, అన్ని పండుగలు మన పండుగలుగా తెలుగు జాతికి అందిస్తున్నటువంటి పూర్వీకులు మనకు అందిస్తున్నటువంటి అపూర్వమైనటువంటి అవకాశాన్ని ఆనందపరవశులయ్యేదానికి, దానిలో ఉన్న ఆనందాన్ని అందుకునేదానికి, ఆరోగ్యాన్ని అందుకునేదానికి, ఆరోగ్యంగా జీవించాలని, అనుకున్నది సాధించాలని, మంచి వెలుగుతో ముందుకెళ్లాలని మీ అందరినీ కూడా భగవంతుడి తరఫున నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని మనసారా నేను వేడుకుంటూ జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలను మీకు తెలుపుకుంటూ మీరు ఒకరిగా కలిసి పనిచేస్తారని, ధర్మం కోసం ధర్మ జీవితాన్ని చిన్న తప్పు కూడా తిరుపతి పట్టణంలో చేయకుండా ముందుకెళ్లాలని, అందరూ కూడా కలియుగ వైకుంఠంలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా వారి వారి విషయాల్లో జాగ్రత్తగా ఉండి అందరికీ దాన ధర్మాలు చేసి ధర్మాన్ని మనం నమ్ముకోవాలని, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది అన్నటువంటి మాట మనకు వేదాల్లో మనకు అందుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మాట అది. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఐశ్వర్యమని భగవంతుని మీ అందరి తరఫున ప్రార్థిస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలను మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. చదలవాడ కృష్ణమూర్తి, తిరుపతి. ఓం నమో వెంకటేశ్వరాయ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని డ్రమ్స్ శివమణి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న శివమణి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అయోధ్య రాముడి విగ్రహం చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్, తెలంగాణ సీఎం కార్యదర్శి శ్రీనివాసరాజు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్వరలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా తోరూరులో నూతనంగా నిర్మించనున్న అభిషేక ఆనంద ఆలయంలో శ్రీవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఈ విగ్రహ ఏర్పాటు కోసం నేడు శ్రీవారిని దర్శించుకున్నానని, తిరుమల ఆలయంలో ఉన్న విధంగా శ్రీవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని శిల్పి అరుణ్ యోగిరాజ్ తెలిపారు. मैं अरुण योगीराज शिल्पकार मैसूर से आज सुबह हमारा तिरुपति आने का एक अवसर मिला और बहुत खुशी की बात है। सुबह अभिषेकम देखने का एक बहुत बड़ी सौभाग्य मिला हमको और इसके लिए मैं हमारा एमएलए साहब को धन्यवाद बोलना चाहता हूँ क्योंकि उन्होंने एक मंदिर
बहुत श्रद्धा भक्ति से बना रहे हैं और इसके लिए हमको बुलाया गया था क्योंकि वो श्रीनिवास मूर्ति बनाने से पहले हमारा तिरुपति में श्रीनिवास मूर्ति कैसा है वो है देखने का एक उनका मन में था। वो अभी इच्छा पूरा हो गया, हमारा इच्छा भी पूरा हो गया क्योंकि मैं पहली बार मैं तिरुपति आए थे और इतना भव्य मूर्ति मैं ज़िंदगी में कहीं नहीं देखा। यही कोशिश करते हैं, यही प्रार्थना करते हैं वो ये हमारा भव्य मूर्ति ऐसे ही हमारा तेलंगाना में स्थापित हो जाए और इसके लिए मैं भगवान का एक आशीर्वाद मानता हूँ। ये अभिषेक आनंदालयम कोरूर विलेज में ये काम हो रहा है और रंगारेड्डी डिस्ट्रिक्ट। तो इसके लिए मैं पहला हमारा एमएलए साहब को भी धन्यवाद बोलना चाहता हूँ, इतना प्यार से हमको इधर बुलाया है और यही कोशिश करते हैं भगवान का शिल्प शास्त्र के अनुसार ये पूरा निर्माण करेंगे। धन्यवाद। శ్రీకాళహస్తి దేవస్థానంలోని పలు ప్రారంభోత్సవాలు మరియు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు మరియు ఆలయ అధికారులకు కనుమ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ ఏడాదిలో వారు కోరుకున్న కోరికలు నెరవేరి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందజేస్తుందని, ఇక రానున్న రోజుల్లో మరింత సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చి ప్రజాసేవ చేసే విధంగా కూటమి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మా శ్రీకాళహస్తి ప్రజలకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మా సాయికి, ఈవో గారికి, అట్నే మా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, బీజేపీ శ్రేణులకి, అట్నే మన జన సైనికులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై హింద్, జై జగన్. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడిలో శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా గోవులకు ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ నయనారు మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో గోపూజ మహోత్సవాలు నిర్వహించారు. అనంతరం గౌరీ పూజ, తులసి పూజ చేశారు. అటు తర్వాత వృషభాలు గోవులకు పూజలు చేసి కర్పూర హారతలు సమర్పించి వాటికి దానా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చేసే సైడ్ వచ్చాను నాన్న. తిరుమలలో శ్రీవారి పార్వతీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ప్రతి ఏడాది కనుమ పండుగ రోజున తిరుమలలో ఈ ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఇవాళ తిరుమలలో పార్వతీ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించింది టీటీడీ. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో భాగంగా పశుపాలకుడైన శ్రీనివాసుడు గద, విల్లంబు,
నందకం చేతపట్టి క్రూర జంతువులపై వేట సాగించడాన్ని పార్వేటి ఉత్సవం అంటారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ మరుసటి నాడు పార్వేటి ఉత్సవాన్ని నిర్వహించడం పరిపాటి. దీంతో నేటి మధ్యాహ్నం మలయప్ప స్వామి బంగారు తిరుచిలో, శ్రీకృష్ణ స్వామి వెండి తిరుచిలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయం నుండి బయలుదేరి పాప వినాశనం రోడ్లోని పార్వేటి మండపం వద్దకు చేరుకోగా పార్వేటి మండపంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వివిధ సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య కళా బృందం నేతృత్వంలో పలు గీతాలను ఆలాపించారు. అనంతరం స్వామివారు వన్యమృగాలను వేటాడే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీవారి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు, టీటీడీ అదనపు యువ అధికారులు పరిగెత్తుతూ శూలంతో 3 మార్లు వన్యమృగాలను వేటాడారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది పలుమార్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఆద్యంతం కన్నుల పండుగగా సాగిన ఈ కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు తిలకించి ఆనంద పరవశితులయ్యారు. అనంతరం శ్రీవారు కృష్ణస్వామిని వేరువేరుగా తెరచి వాహనంలో ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరారు. పార్వేటి ఉత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో జరిగే నిత్య సేవలైన కళ్యాణోత్సవం, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా గోపూజకు కావలసిన పూజా కృతువులను ఆలయం వద్ద నుంచి ఊరేగింపుగా గోశాలకు చేరుకున్నారు. అనంతరం సుగంధ పుష్పమాలలతో గోవులను చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై గోవులకు నవధాన్యాలు, పచ్చిగడ్డ అందించారు. పూజా కార్యక్రమాలు, మంగళహారతులు సమర్పించిన అనంతరం గోవులకు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామ వీధుల్లో ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చారు. కాణిపాకం ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు గోవులకు పూజా నమస్కారాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్, ఆలయ అధికారులు, ఉభయదారులు పాల్గొన్నారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ముందు ఈరోజు గో పూజ జరిగింది. మనకి ఈరోజు కనుమ పండుగ రోజు మనకి ఆవులే మనకి లక్ష్మీదేవిగా భావించి వాటికి పూజ చేసి వాటిని మన 4 మాధవేడిలో కూడా సంచారం చేయించడం జరిగింది. అదే కాకుండా శివాలయం మరియు వరదరాజస్వామి దేవస్థానానికి కూడా తీసుకెళ్ళి వీటికి దైవ దర్శనము దేవుని ఎదురు పెట్టి వాటికి పూజ చేసి జరిగింది. సో మనందరికీ మనం గోమాతని లక్ష్మీదేవిగా పూజిస్తాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం. అందులో ముఖ్యంగా ఈ పశువుల పండుగ ఈరోజు వాటిని మనం గౌరవంగా పూజ చేసి వాటికి తగినంత ఆహారం ఇచ్చి వాటిని శుభ్రం చేసి కడిగి వాటికి బాగా అలంకరించి భక్తులందరికీ అందుబాటులో ఉంచి వారందరూ కూడా చాలా సంతోషంగా గోమాతను దర్శించుకుని నమస్కారం చేసుకుని అదేవిధంగా విఘ్నేశ్వరుడు యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. ఇలా కనుమ పండుగ రోజు కనుల పండుగగా గోమాత పూజ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో ఘనంగా శ్రీవారి పార్వేటి ఉత్సవం.
సుగంధ ద్రవ్యాలతో వైభవోపేతంగా స్నపన తీర్మంజనం. తిరుచానూరులో ఘనంగా కనుమ పండుగ వేడుకలు. శ్రీ పద్మావతి అమ్మవారి శుక్రవారపు తోటలో వైభవంగా గోపూజ. తిరుపతి శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో ఘనంగా గోపూజ. కనుమ పండుగ సందర్భంగా వైభవంగా గో మహోత్సవ వేడుకలు. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ. స్వామి అమ్మవార్ల వెంట వేలాదిగా గిరి ప్రదక్షిణకు తరలి వెళ్లిన భక్తులు. కాణిపాకంలో కనుమ పండుగ సందర్భంగా శాస్త్రోక్తంగా గోపూజ మహోత్సవం. గోవులకు నవధాన్యాలు పచ్చిగడ్డి అందించి గ్రామ వీధుల్లో ఊరేగింపు ఉత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.